నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈరోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, అమరావతిలో మనకు ఐకానిక్ టవర్స్ అలాగే అసెంబ్లీ మధ్య మనకు పాలవాగు అనేది ప్రవహిస్తుంది కదా! ప్రస్తుతం ఈ యొక్క పాలవాగుకు సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి, ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ మీరు అసెంబ్లీ కింద వాటర్ చూస్తున్నారు కదా! ఇది పాలవాగు నుంచి ప్రవహించే వాటర్ అండి. ఐకానిక్ టవర్స్ మీద నుండి ఈ యొక్క అసెంబ్లీ వైపు అయితే ప్రవహించడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తుంది అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్. ఇక్కడ పక్కనే మనకు ఈ యొక్క పాలవాగుకు సంబంధించిన తవ్వకాలైతే కొంతవరకు జరుపుకున్నారండి. మనకు అమరావతిలో దాదాపుగా 30% యొక్క వాటర్ అండ్ గ్రీన్ అయితే ఉంటుంది గదా! బ్లూ అండ్ గ్రీన్. ప్రస్తుతం మన అమరావతి క్యాపిటల్‌లో పాలవాగుకు సంబంధించిన వర్క్సు, అలాగే కొండవీటి వాగుకు సంబంధించిన వర్క్సు, అలాగే గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన వర్క్సు, అలాగే రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు. ఇటంతా కూడా కొంతవరకు ఈ యొక్క పాలవాగుకు సంబంధించి అయితే తవ్వకాలనేది కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఈ యొక్క పాలవాగు అనేది దాదాపుగా 16.7 కిలోమీటర్లయితే ఉంటుంది. బోరుపాలెంలో స్టార్ట్ అయ్యి పెనుమాక రిజర్వాయర్ మీదుగా కృష్ణా నదిని ఒడ్డున ఈ యొక్క పాలవాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరైతే కలవడం జరుగుతుంది. ఈ 2 ఇటువైపు మీరు ఐకానిక్ టవర్ 3 చూడొచ్చు. ఇటువైపు ఐకానిక్ టవర్ 1 అయితే చూడొచ్చు. సారీ 2 అండి ఇది ఐకానిక్ టవర్ 2. ఇటువైపు ఐకానిక్ టవర్ 3. ఈ మధ్యలోని యొక్క పాలవాగు అనేది ప్రవహించడం జరుగుతుంది. ఈ యొక్క పాలవాగు మనకు బోరుపాలెం నుంచి స్టార్ట్ అయ్యి ఇలా అయితే పెనుమాక రిజర్వాయర్ దగ్గరికైతే రావడం జరుగుతుంది. ఇటుపక్క కూడా కొంతవరకు తవ్వకాలనేది జరిగున్నాయి చూడండి. ఈ యొక్క పాలవాగు గాని, అలాగే కొండవీటి వాగు గాని, అలాగే గ్రావిటీ కెనాలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే మన అమరావతి క్యాపిటల్‌లో చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఎందుకంటే పైనంతా కూడా గ్రీనరీ ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! కిందంతా కూడా పిల్లర్స్ అనేది వేసేస్తున్నారు. N12 రోడ్డుకి సంబంధించి బ్రిడ్జ్ అయితే రాబోతుంది. ఎందుకంటే పాలవాగు అనేది ప్రవహిస్తుంది గదా! వాటికి సంబంధించిన బ్రిడ్జ్ వర్క్స్ అనమాట. పక్కనే గడ్డర్లు అవన్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టుకున్నారు. ఈ యొక్క N12 రోడ్డుకి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. N12 రోడ్డుకి సంబంధించి వర్క్స్ కూడా చాలా బాగానే జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్‌గా ఇది మనకు ఐకానిక్ టవర్ బ్యాక్ సైడే ఈ యొక్క బ్రిడ్జ్ అయితే రాబోతుంది. పాలవాగు అనేది ప్రవహిస్తుంది కాబట్టి ఆ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ కూడా ఒక కొలిక్కి అయితే వచ్చేసాయి. ఇంకా పైనంతా కూడా ఏదైతే గడ్డలు చేసి పెట్టుకున్నారో అవన్నీ తీసుకొనొచ్చి ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటారు. ఇక్కడి నుంచి మీరు చూడొచ్చండి ఫైనల్ స్టేజ్ తవ్వకాలైతే జరుగుతున్నాయి ఇప్పుడు. ఇదివరకు వీడియోలో ఒక లేయరు పైనుండే. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఆల్ డెప్త్‌గా తవ్వకాలనేది కంప్లీట్ చేసుకున్నారండి. ఈ యొక్క పాలవాకుకి సంబంధించి. అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. మనకు ఇప్పుడు చూడొచ్చు మీరు. ఇటు సైడ్ అంతా కూడా ఏదైతే తవ్వకాలు కంప్లీట్ అయిపోయినాయో 2 లేయర్‌లు అయితే కంప్లీట్ చేసుకున్నారు చూడండి. ఇప్పుడు పైనంతా కూడా కింద ఏదైతే లేయర్ వైస్‌గా ఉన్నాయో అక్కడంతా కూడా సైడ్ అంతా కూడా గ్యాబిన్ మెస్‌లేసుకొని వాటిల్లో కంకర్ చిప్స్ అవన్నీ కూడా వేసుకొని గ్యాబిన్ మెస్‌తో క్లోజ్ చేస్తారనమాట. అలాగే 2 వైపులా లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా పైనంతా కూడా రకరకాల చెట్లతో అయితే గ్రీన్ జోన్ లాగా అయితే ఉండడం జరుగుతుంది. సో, ఈ వాటర్‌గే మనకి ఇలా ఉందంటే ఇంకా ఫ్లో ఉంటే ఎలా ఉంటదో ఒకసారి అయితే ఊహించుకోవచ్చు. ఇక్కడేందంటే మనకు బ్రిడ్జ్ అయితే రాబోతుంది. దానికి సంబంధించి ఏందంటే 2 వైపులా కూడా ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. 2 రిగ్ మిషన్‌లయితే వర్క్ చేస్తున్నాయి చూడొచ్చు. అలాగే ఒక క్రేన్ కూడా వర్క్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా క్రేన్ ఎందుకంటే, ఈ యొక్క ఫైల్ కంప్లీట్ అయిన తర్వాత, ఆ యొక్క ఫైల్ గేజెస్ ఏదైతే మన హోల్‌లో నింపుకొని కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటారో, వాటి కోసమైతే ఈ యొక్క క్రేన్ అనేది వర్క్ చేయడం జరుగుతుందండి. 2 వైపులైతే ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే తవ్వకాలనేది ఈ యొక్క పాలవాకుకు సంబంధించి ఇక్కడైతే కూడా కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే కొంతవరకు తవ్వుకుంటూ అయితే వెళ్ళడం జరుగుతుంది. చూడొచ్చు. ఇక్కడైతే మనకు కొన్ని బ్రిడ్జెస్ అయితే రాబోతున్నాయన్నమాట. N12 రోడ్డుకి సంబంధించి, అలాగే N13 రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జ్ అయితే రాబోతున్నాయి. వాటికి సంబంధించి ఫైలింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. 12కి అయితే కంప్లీట్ అయిపోయి గడ్డర్లు అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారండి. 3కి అయితే ప్రస్తుతం ఆ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. బ్రిడ్జ్ అయితే వస్తుంది కదా! వాటికి సంబంధించి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూ కూడా మనకు దీని పక్కనే చూడండి ఎలా ఉందో. అంతా ఈ సైట్ అంతా కూడా క్లియర్ చేసేసారనమాట. చెట్లు అవన్నీ కూడా ఉండే. అవన్నీ కూడా నీట్‌గా రిమూవ్ చేసి అయితే ఉంచుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా జేసీబీ వర్క్ చేస్తుంది చూడండి. ఇక్కడ ఏందంటే బ్రిడ్జ్ అయితే రాబోతుంది. 2 వైపులా కూడా ఫైలింగ్ అనేది కంప్లీట్ చేసుకోమన్నారనమాట. చేసుకొని రైట్ సైడ్ ఏందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. లెఫ్ట్ సైడ్ ఇప్పుడే ఫైలింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయనమాట. అక్కడ క్లియర్ చేసుకొని అక్కడంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు బ్రిడ్జికి సంబంధించి. చూడొచ్చు. ఇది మనకు లెఫ్ట్ సైడ్ ఫైలింగ్ వర్క్ అండి. ఇటు సైడ్ రైట్ సైడ్ ఫైలింగ్ వర్క్ అనమాట. ఇటు సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగున్నాయి.
మన అమరావతి క్యాపిటల్ ఏందంటే ఈ యొక్క పాలవాగు 16.7 కిలోమీటర్ల పొడవైతే ఉంటుందండి. అలాగే కొండవీటి వాగు దాదాపుగా 24 కిలోమీటర్లయితే ఉంటుంది. ఈ యొక్క కొండవీటి వాగు అనేది అనంతవరంలో స్టార్ట్ అయ్యి నీరుకొండ రిజర్వాయర్ మీదుగా పెనుమాక రిజర్వాయర్ గుండా నిండి మనకు ఇక్కడ కృష్ణానది ఒడ్డున ఉన్న కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరైతే కలవడం జరుగుతుంది. అలాగే గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన వర్క్స్ 8 కిలోమీటర్ల వర్క్ అయితే ఉంటుంది. అక్కడ కూడా దాదాపుగా తవ్వకాలనేటివి కంప్లీట్ అయిపోయినాయండి. అలాగే రిజర్వాయర్ శేఖమూరు రిజర్వాయర్ అనేది 50 ఎకరాల్లో అయితే వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే నీరుకొండ రిజర్వాయర్ దాదాపుగా 450 ఎకరాల్లో అయితే వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే పెనుమాక రిజర్వాయర్ అది దాదాపుగా 190 ఎకరాలైతే ఆ యొక్క పెనుమాక రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట. ఈ రిజర్వాయర్‌లు గానీ, ఈ యొక్క కెనాల్స్ గానీ, ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే మాత్రం ఒక టూరిజం పరంగా గానీ, ఈ యొక్క వాటర్ విషయంలో గానీ, అలాగే గ్రీనరీ పరంగా గానీ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఫ్యూచర్‌లో ఏందంటే ఎలాంటి ఫ్లడ్స్ వచ్చినా కూడా వీటి త్రూ అయితే ముందుకైతే వెళ్ళిపోతాయి వాటర్ అనేటివి. సో, వాటర్ నిలువ కోసం ఈ యొక్క రిజర్వాయర్‌లు గానీ, ఈ కెనాల్స్ గానీ ఇవన్నీ కూడా నిర్మించడం అయితే జరుగుతుందనమాట. అలాగే ఏందంటే ఈ యొక్క అమరావతిలో నిర్మిస్తున్న ప్రతి రిజర్వాయర్ గానీ, కెనాల్స్ గానీ ఇవన్నీ కూడా నెదర్‌లాండ్‌లో ఉన్న కెనాల్స్, రిజర్వాయర్‌లు పోలిన పోలికలతో అయితే ఉంటాయన్నమాట. ఎందువల్ల డిజైన్ చేసింది కూడా వాళ్ళేనండి. ఎందువల్లంటే మనకు నెదర్‌లాండ్‌లో ఈ యొక్క కెనాల్స్, రిజర్వాయర్‌లు అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క కెనాల్స్, రిజర్వాయర్‌లు నిర్మించడంలో దిట్ట అని చెప్పుకోవచ్చు. అందువల్ల మన అమరావతి క్యాపిటల్‌లో ఈ యొక్క రిజర్వాయర్‌లని, ఈ యొక్క కెనాల్స్‌ని వాళ్ళ చేత అయితే డిజైన్ చేసి అయితే నిర్మించడం జరుగుతుంది. చూడొచ్చండి. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఇది E4 రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జి అనమాట. గడ్డర్లు అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు. మీరు అవతల వైపు కూడా ఈ యొక్క పాలవాక్కు సంబంధించిన మట్టి తవ్వకాలైతే చూడొచ్చు ఎంతవరకు కంప్లీట్ అయ్యిందో. ఇలా బోరుపాలెం వరకైతే ఉంటుందండి. ఎగ్జాక్ట్‌గా మనకు బోరుపాలెంలో స్టార్ట్ అయ్యి ఇలా మనకు ఐకానిక్ టవర్స్ అసెంబ్లీని టచ్ చేసుకుంటూ పెనుమాక రిజర్వాయర్ నుండి వెళ్తుందన్నమాట ఈ యొక్క పాలవాగనేది. ఇటంతా చూడొచ్చు ప్లేసెస్ అవన్నీ కూడా ఎల్‌పీఎస్ లేఅవుట్‌కి సంబంధించిన వర్క్స్ అండి. ఆ సైట్ అంతా కూడా క్లియర్ చేసుకొని మిడిల్‌లో యొక్క రోడ్డుకి సంబంధించి, డ్రైనేజీకి సంబంధించి, అలాగే వేస్టేజ్ వాటర్‌కి సంబంధించి, అలాగే అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించి ఈ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి.